మీకోసమే, మహిళల కోసమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిన్నటి దినమున మే 8వ తేదీన ప్రతి సంవత్సరము మహిళల కోసము జరుపుకునే పండగ. కాబట్టి మరి నిన్నటి దినం మనకంటే ఈరోజు కాబట్టి మీకందరికీ మరి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేసుకుంటాను. అమ్మలు మీకోసమే మీకందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్ అనాలి. రైట్. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా కాబట్టి మరి కొన్ని విషయాలు మనం మహిళల కోసమే కొన్ని విషయాలు వారు మన బైబిల్లో ఉన్నటువంటి మహిళలు మరి వారు చేసినటువంటి సేవ అంటే కొద్దిమంది గురించి మాత్రమే తెలుసుకుందాం. ఎందుకంటే బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరి కోసం చెప్పాలి అంటే టైము చాలదు. కాబట్టి మనం కొద్ది నిమిషాలు మాత్రమే తెలుసుకుందాం. ఈరోజు మనం ఏంటంటే మరి విశ్వాసులకు మాదిరిగా గల స్త్రీలు, విశ్వాసులకు మాదిరిగా కలిగినటువంటి స్త్రీల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క బాధ్యత కలిగినటువంటి వారుగా ఉన్నారు. మీరందరూ కూడా మహిళా మహారాణులు మీరే. మరి ఇంటికి దీపం ఇల్లాలంటారు. ఇంటికి దీపం ఇల్లాలు అంటే ఇంటి దగ్గర ఇల్లాలే ఇంటికి వెలుగు. మరి ఇల్లాలు ఆడపిల్ల లేకపోతే ఆ ఇంటికి వెలుగే లేదు, అంత చీకటే. ఎందుకు అన్నమాట అంటారు చెప్పండి? వస్తువులు సిందరవందరంగా ఉంటాయి, నీటిగా ఉండదు. తర్వాత సమయానుకాలంగా ఏవి కూడా జరగవు. పిల్లలు కూడా ఒక క్రమ పద్ధతిలో పెరిగే పరిస్థితి లేదు. అంటే ఇంటిని బాగుపడాలన్నా చేయాలన్నా బాగు ఉండాలి అన్నా ఎవరిది పాత్ర, ముఖ్యమైన పాత్ర ఎవరిది? స్త్రీలది. స్త్రీలు ఏ స్త్రీ అయితే కరెక్ట్గా కుటుంబాన్ని నిలబడి కొనసాగిస్తారో అలాంటి స్త్రీ మాత్రమే ఆ కుటుంబాన్ని మంచి స్త్రీగాను, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా మంచి పిల్లలుగా తయారవుతారు. రైట్. ఈరోజు మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము మరి 1 నుండి మనం చదవచ్చు. కానీ ఒక 5 వచనాల వరకు మాత్రమే చదువుదాం. 5, 6 వరకు చదువుదాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పనికెత్తనొకతను పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, ఈ క్షణములో ప్రభువా విశ్వాసులకు మాదిరి గల స్త్రీల గురించి మాట్లాడే భాగ్యం నాకు అనుగ్రహించిన విధానం వందనాలు. మరి ఈ వాక్యములోను ఈ దిన మరి వాక్యమును ఏవేవైతే మాట్లాడదలుచుకున్నానో నా మాట్లాడిన ప్రతి మాటను ప్రభా వారి నోటిలో బోరగా ఉండి మంచిగా నడిపించే సహాయం చేయమని
మరి వినగలిసేవి గ్రహింపు హృదయాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించి నడిపించే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ పేరు మనం కిందకు వచ్చేటప్పుడు ఆ పేరు ఎక్కడ కనబడుతుందంటే 2వ అధ్యాయం 10వ వచనంలో చివరిలో ఆ పేరు కనబడుతుంది. 10వ వచనం చివరిలో కనబడుతుంది. ఆ అబ్బాయి పేరు ఎవరు అంటే మోషే. ఇక్కడ జమ్ము పెట్టే అనగానే మనకు అక్కడ గుర్తు రావాలి. మరి జమ్ము పెట్టెలో పెట్టి నదిలో మరి పంపించినటువంటి ఒక పెట్టె తీసుకొచ్చి దాని మీద జిగటమన్ని పూసి, అంటే జిగటమని ఎందుకు పూశారు? లోపల పెట్టి లోపల ఎట్టి పరిస్థితుల్లో నీరు వెళ్లకుండా ఆ పెట్టె లోపల ఒక బిడ్డను పెట్టి ఆ జమ్ము కప్పి చుట్టుపక్కల ఏం చేశారంటే జిగటమన్నితో కప్పి నదిలో పడేశారు, మరి వదిలేశారు. అయితే ఈ పడేసినటువంటి ఆ తల్లి సుమారుగా ఏమన్నాడంటే 3 నెలలు తర్వాత ఆమెను 3 నెలల వరకు మాత్రమే దాయగలిగింది. 3 నెలల తర్వాత దాయలేని పరిస్థితి, దాచలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకు ఆ పిల్లవాడిని, ఆ అబ్బాయి ఎవరు? అబ్బాయినా అమ్మాయా? అబ్బాయి. మరి అబ్బాయి ఎందుకు దాయవలసిన పరిస్థితి ఏర్పడింది? అక్కడ ఏమి జరిగింది అంటే ఇవన్నీ కూడా ఎక్కడది? ఐగుప్తు దేశంలో. ఇది ఎక్కడ జరిగింది? ఇది ఐగుప్తు దేశంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎందుకు జరిగింది అనేసి అంటే యాకోబు టైంలో చూడండి, యోసేపు టైంలో 12 అన్నదమ్ములు కదా. 12 అన్నదమ్ముల్లో ఒక చిన్నవాడు ఉన్నాడు కదా, ఎవరు? అతని పేరు యోసేపు. యోసేపు ఎక్కడ అమ్మబడ్డాడు? ఐగుప్తు దేశానికి, ఉన్నటువంటి ఫరో దేశానికి అమ్మబడ్డాడు. ఇది యోసేపు ఏ వంశస్థుడు? ఇశ్రాయేలు వంశస్థుడు. అది అమ్మబడిన తర్వాత కొన్ని రోజులు కరువు టైంలోన వారి అన్నదమ్ములు కూడా ఎవరి దగ్గర చేరారు? యోసేపు దగ్గర చేరారు. అంటే ఈ ఇశ్రాయేలు వంశము ఎక్కడికి చేరింది? ఐగుప్తు దేశంలో చేరింది. చేరిన తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజల కంటే వీరు తాలూకా జనాభా రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. అంటే ఎవరు? ఇశ్రాయేలు తల జనాభా పెరుగుతూ వచ్చింది. పెరుగుతుండ వారు తలక ఆ దేశంలోని జనాభా, అక్కడ ఉన్న ప్రజల తాలకది జనాభా కంటే ఇశ్రాయేలు జనాభా పెరుగుతూ ఉండడంతో కారణం ఏంటి అని వెతికినప్పుడు మగవారు ఉండడం వల్లే పిల్లలు కని, అంటే పెళ్లి చేసుకొని వారందరూ పిల్లకని మా దేశంలో ఇశ్రాయేలు ప్రజల తలక జనాభా పెరుగుతుంది, మన జనాభా తగ్గిపోతుంది. కాబట్టి మగవాడు పుట్టిన మొదలుకొని మగ పిల్లవాడందరూ కూడా సంపాలి అన్నటువంటి ఒక ఆజ్ఞ ఫరో రాజు ఆ దేశానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మగ పిల్లలందరూ కూడా ఎవరు? అక్కడున్న ఐగుప్తు ప్రజల తాలూకా సంబంధించిన వంశం సంబంధించినటువంటి మగపిల్లలు కాదు. ఇశ్రాయేలు ప్రజలలో ఎవరైతే పుడుతున్నారో మగపిల్లగా పుట్టిన వెంటనే అక్కడ చంపేసేవారు. అలాంటి పరిస్థితిలో మోషే పుట్టాడు. ఆ పిల్లవాడు ఎలాగున్నాడట? చాలా అందంగా ఉన్నాడు. సుందరుడు అని ఉంది, చాలా అందంగా ఉన్నాడు. అయితే మరి ఎలాగో మొత్తానికి మరి పుట్టాడు. పుట్టిన తర్వాత 3 నెలల వరకు దాచగలిగింది, 3 నెలల వరకు దాయగలిగింది తల్లి. చూడండి, తల్లి ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతుండే, తల్లి పిల్లలపై చూపించిన పెంపకం గురించి, సంరక్షణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. తల్లి, ఒక తల్లిగా ఉన్నటువంటి మీరు గురించి చెప్తున్నాను. మీరు మీ పిల్లల కోసం ఏ రకమైనటువంటి శ్రద్ధ వహిస్తున్నారో ఇక్కడ దేవుని వాక్యంలో కూడా అలాగే ఉంది. అసలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ ఆ పిల్లవాడు కానీ దాసినట్టుగా, చంపకుండా దాసినట్టుగానే తెలిస్తే మోషే తల్లి కూడా ఏం చేయాలి? చంపేస్తా. అంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా తన పిల్లడు బాగుండాలి, సావకూడదు, కాపాడాలి అన్నటువంటి గొప్ప సంకల్పముతోని ఎక్కడ భయపడకుండా, ఫరో రాజులకి ఆజ్ఞకి భయపడకుండా తన పిల్ల కోసము, తన బాబు కోసం, తన బిడ్డ కోసము నిలబడినటువంటి స్త్రీ ఎవరు? మోషే అమ్మ.
అయితే దాయలేకపోయింది. కానీ దేవుని కృప ఒకటి, మనం కానీ కరెక్ట్గా పని చేస్తే దేవుని కాపుదల, దేవుని సహాయం మనకు ఉంటుందని ఈ వాక్యం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే మరి 3 నెలలు దాయగలిగింది, 3 నెలల తర్వాత దాయలేకపోయింది. ఈసారి జమ్ము పెట్టి తీసుకొచ్చి జమ్ము పెట్టే లోపల బిడ్డను ఉంచి మరి ఆ నదిలో వదిలేశారు. వదిలేసినప్పుడు ఆ నదిలో అలాగ వెళ్తూ ఉన్నప్పుడు నాసు అంటే గడ్డి పరగలు ఉంటాయి కదమ్మా, ఆ పక్కన నది పక్కన ఉంటాయి కదా, ఆ గడ్డి నాసు మొక్కలు అంటారు. ఆ నాసు మొక్కల దగ్గర ఆగిపోయింది. అదే సందర్భంలో ఫరో కుమార్తె స్నానంకి వచ్చింది. దూరం నుండి చూసినప్పుడు పెట్టె కనబడింది. పెట్టె కనబడినప్పుడు పనికత్తలు పంపించారు. అయితే ఇక్కడ ఒకటి, ఎప్పుడైతే ఈ జమ్ము పెట్టెలో పెట్టి వదిలేశారో, వదిలేసిన తర్వాత ఆ అక్క ఉంది, ఎవరక్క? మోషే అక్క. ఈ తాలూకా పెట్టె ఎటువైపు వెళ్తుందో అని కనబడుతున్నప్పుడు ఆ టైంలో ఫరో కుమార్తె స్నానంకి రావడము, పనికెత్తలతో పంపించడము, మరి ఆ పనికెత్తలు వెళ్ళి తీసి చూసేటప్పటికి ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉండడము చాలా అందంగా ఉండడంతో మరి ఆ పిల్లవాడు మీద ఫరో కుమార్తె కూడా ఏం కలిగింది? కనికరం కలిగింది. చూడండి, ఇక్కడ ఫరో కుమార్తె కూడా శత్రువు కలిగినటువంటి, ఇది ఎబ్రియుడు కుమారుడు, ఎబ్రియు పిల్లవాడని తెలిసి కూడా ఆ పిల్లవాడి మీద ఫరో కుమార్తెకి ఏమి కలిగింది? కనికరము కలిగించాడు దేవుడు. అప్పుడు ఒక ఆలోచన కలిగింది. ఎవరు ఇక్కడ వెంటనే ఎప్పుడైతే కనబడగానే మోషే అక్క ఏమి చేసిందట? వెంటనే ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, అమ్మగారు రాణిగారు, మరి ఈ బిడ్డని, ఈ పిల్లవాడిని పెంచడానికి మనం ఎవరైనా తీసుకొచ్చి ఏర్పాటు చేద్దామా అని సలహా ఇచ్చింది ఎవరు? మోషే అక్క. చూడండి, ఇక్కడ దేవుని కార్యం ఎలా జరుగుతుంది చూడండి. మరి ఆ మోషే తల అక్కే ఫరో కుమార్తెకి ఏమిచ్చింది? సలహా ఇచ్చింది. ఈ పిల్లవాడు ఎందుకంటే 3 నెలల పిల్లవాడు, మరి పాలు తాగుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో నీవు నేను పెంచలేము, కాబట్టి పెంచే తల్లి కలిగినటువంటి ఒక స్త్రీని మనం తీసుకొచ్చి ఏర్పాటు చేద్దాము అమ్మగారు అన్నప్పుడు ఫరో కుమార్తె కూడా అలాగే, ఎక్కడ దొరుకుతారు తీసుకురా అని అన్నారు. తీసుకురావడం ఇదే ఛాన్స్ అనేసి ఏం చేసిందంటే వెంటనే ఆమె ఇంటికి వచ్చి ఆమె తల్లితో, ఎవరు అంటే ఈ మోషే అక్క, మోషే అంటే ఇప్పుడు మోషే అక్క ఉంది కదా వాళ్ళ అమ్మ, మరి మోషే అక్క అమ్మ కానీ మోషే అమ్మ కానీ ఒకటే కదా. అక్కడికి వచ్చి అమ్మ ఇదిగో నేను ఫరో కుమార్తె దగ్గర వెళ్ళి నేను అడగడం జరిగింది, అనుమతి తీసుకున్నాను, పెంచడానికి ఒక దీది కావాలంటే ఒక అమ్మ పెంచే ఒక అమ్మ కావాలి, పాలు పెట్టి పెంచే అమ్మ కావాలని వారు కోరారు, నీవే రా అనిసాను. అంటే మోషే తల్లి అన్న సంగతి ఫరో కుమార్తెకి తెలియదు. అప్పుడు వెంటనే ఆ తల్లి ఆ పిల్లవాడిని తన పిల్లని పెంచడం కోసము ఉరుకున వెళ్ళి ఆ బిడ్డవాడిని తీసుకొచ్చి పాలు విడిచిపెట్టేంత వరకు పెంచింది. చూసారా, తల్లి తలక బాధ్యత. అమ్మలు, తల్లి తలక బాధ్యత చూడండి. ఎక్కడ కూడా నా పిల్లడు పంపించారు పోతే పోని అని విడిచిపెట్టలేదు మోషే తల్లి. నా పిల్లవాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, కంటికి కనబడుతున్నాడు, అదే కనబడుతూ ఉంది. తర్వాత ప్రార్థనలో కూడా ఉంది. ప్రార్థన చేయడం ద్వారా దేవుని కార్యము ఫరో కుమార్తె ద్వారా జరిగించాడు. మళ్ళీ ఆ బిడ్డవాడు ఎవరి దగ్గర మళ్ళీ చేరాడు? తల్లి దగ్గరే. ఆ రకంగా చేయించింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. చూడండి, మనం ప్రయత్నం చేస్తే దేవుడు సఫల కార్యాలు, అన్ని కార్యాలు కూడా దేవుడు చేస్తాడు అనడానికి కూడా. మరి ఆ రకంగానే పెద్దవాడైన తర్వాత ఆ పిల్లవాడు పాలు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ రాణి దగ్గర తీసుకెళ్ళడము జరిగింది. రాణి దగ్గర తీసుకెళ్ళినప్పుడు మా ఫరో కుమార్తె ఏమని పేరు పెట్టింది? అది నీటిలో తీయబడింది కాబట్టి, నీటి నుండి తీయబడింది కాబట్టి అతనికి ఏమని పేరు పెట్టింది? మోషే. మోషే అంటే అర్థం ఏంటి? నీటిలో నుండి తీయబడినవాడు. మోషే అంటే అర్థం ఏంటి? నీటిలో నుండి తీయబడినవాడు అని పేరు పెట్టింది ఎవరు? మోషే అని పేరు పెట్టింది ఎవరు? మోషే ఫరో కుమార్తె. చూసారా, తల్లి తలక బాధ్యత. అందుకనక తల్లి ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఏ ఇంట్లో అయితే స్త్రీ లేదో ఆ కుటుంబము అంధకారమే.
అందుకాబట్టి మనమందరం కూడా బయటికి వెళ్తాం కానీ ఇంటిని చక్కబెట్టేది ఎవరు? స్త్రీయే. ఏ స్త్రీ అయితే సక్రమంగా నిలబడి ఉంటుందో కుటుంబాన్ని కూడా నిలబడుతుంది. అలాగే ఇది మోషే తల్లి కోసం. తర్వాత మరొక స్త్రీ కోసం మనం చూద్దాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4-5 వచనం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము తీర్చుటకై కూర్చుండ కద్దు తీర్పు తీర్చేయుటకై ఇశ్రాయేలులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు ఎవరు? దెబోరా. ఆ స్త్రీ పేరేంటి? దెబోరా. ఈమె ఎవరు? ప్రవక్త్రి మరియు న్యాయాధిపతి, 2 పోస్టులు ఉన్నాయి. ఆమె ప్రవక్త్రి మళ్ళీ న్యాయాధిపతి. మరి ఇప్పుడు న్యాయాధిపతి గ్రంథము అన్నమాట ఉంది. ఈ న్యాయాధిపతి ఆ టైంలో ఎవరు కూడా రాజులు ఎవరు లేరు. ఎవరు చేతిలో పరిపాలన జరిగి ఉండేది? ఇశ్రాయేల్ ప్రజలందరికీ న్యాయాధిపతుల చేతిలో ఉండారు. న్యాయాధిపతుల ప్రకారమే ఇశ్రాయేల్ ప్రజలు నడిచేవారు. ఆ టైంలో ఎఫ్రాయిములు ఎవరైతే ఉన్నారో ఎఫ్రాయిములు ఇశ్రాయేల్ మీద దండయాత్ర చేసినప్పుడు, ఇశ్రాయేలుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఇశ్రాయేల్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక స్త్రీ నిలబడింది. ఆమె పేరు ఎవరు? దెబోరా. ఆమె పేరేంటి? అమ్మలు మీకోసమే స్త్రీ తలకు మీరు అబల కాదు, ఈ లోకం అంటారు అబల కాదు సబల అంటారు. అబల కాదు సబల. ఈరోజు గవర్నమెంట్ కూడా మీకు 50% రిజర్వేషన్ కూడా, రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్, రాజకీయపరమైన రిజర్వేషన్ కూడా మీకు కల్పించింది. ఎక్కడ కూడా మీకు ఎక్కడ తగ్గించలే. కాబట్టి చెప్తున్నాం, అంటే పురుషుడు ఎంత హక్కు ఉందో స్త్రీ కూడా అంతే హక్కు ఉంది. అందుకబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు మాట దెబోరా స్త్రీ ఉంది. అక్కడ దెబోరా స్త్రీ ఉంది. ఆమె ప్రవక్త్రి అలాగే న్యాయాధిపతి. అయితే ఇశ్రాయేలు ప్రజల మీద దండయాత్రకు చేయడానికి వస్తున్నటువంటి ఎఫ్రాయిములు తిరిగి దండయాత్ర చేసి ప్రజల పక్షాన నిలబడడానికి ఎవరు లేరు. బారాకు అని ఒక న్యాయాధిపతి అంటే ఒక సైనాధిపతి ఉన్నాడు. కానీ బారాకు అన్నటువంటి మగాడే. కానీ మగాడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అమ్మా దెబోరా, నీవు లేకపోతే నేను యుద్ధానికి వెళ్ళను, పోరాటం ఎఫ్రాయిములతో నేను పోరాటం చేయలేను. నీవు ఉండాలి, నీవు ఉంటే నాకు కొండంత ధైర్యం ఉంటుంది, కాబట్టి నీవే ఉండాలి నాకు తోడుగాని. బారాకు ఎవరు కోరాడు? దెబోరా రమ్మని. అంటే ఒక స్త్రీ ఇశ్రాయేలు పక్షాన పోరాడడానికి ఒక స్త్రీ ఏం చేసింది? నిలబడింది. అలాగే మీరు కూడా ఇక్కడ చెప్తున్నాం, దేవుని ప్రజల కోసము, దేవుని సంఘం కోసము. ఇప్పుడు వెనకొందాం, మన సియోను సంఘంలో ఉంది. సియోను సంఘం కోసం అయితేనేమి, దేవుని కార్యం కోసం అయితేనేమి, దేవుని చేసే ప్రతి పనిలో మీరు బాధ్యత కలిగి ఉండాలి. మరి దేవుని మహిమ కోసము మనమందరం కూడా మీరందరూ ఏం చేయాలి? పని చేయాలి. చూడండి, దెబోరా వెంటనే వచ్చింది, వెళ్ళింది. మరి ఎఫ్రాయిములు అందరితో పోరాటం చేసింది. ఒక మహిళ కానీ ఆమె నిలబడినప్పుడు ఇశ్రాయేల్ పక్షాన ఏమొచ్చింది? విజయము కలిగింది. ఒక స్త్రీయే, కానీ మగాడే. కానీ ఏమన్నాడు మగాడు? నీ వెళ్ళు అన్నప్పుడు నీవు లేకపోతే నేను వెళ్ళను అంటాను. అంటే ఆడపిల్ల కానీ నీవు కానీ రాకపోతే నేను యుద్ధానికి వెళ్ళను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు సాయం కోరాడు బారాకు? దెబోరా. దెబోరా ఎవరు? ఒక స్త్రీ సామాన్యురాలు కాదు. ఆమె వెళ్ళింది. మరి ఎఫ్రాయిములతో యుద్ధం చేసినప్పుడు ఎఫ్రాయిములు అందరూ ఓడిపోయారు. మరి ఇశ్రాయేల్ ప్రజలకు ఏమి కలిగింది? విజయం కలిగింది. చూసారా? కాబట్టి మనమందరూ కూడా, మీరందరూ కూడా
మీరు సామాన్యులు కాదు. దేవుని కార్యం గురించి, దేవుని రాజ్య స్థాపన కోసం మీరందరూ కూడా ఏ రోజైతే ఆ రోజు దెబోరా ఏ రకంగా ఇశ్రాయేలు పక్షాన నిలబడి పోరాటం చేసి మరి విజయం సాధించిందో, మీరందరూ కూడా ఈరోజు మరి మా దేవుని కార్యం కోసం, దేవుని రాజ్య స్థాపన కోసము, అలాగే సంఘ అభివృద్ధి కోసము మీ అందరి సహాయ సహకారాలు మీరు నిలబడి ముందుకు వెళ్ళాలని నేను ప్రభు పేరట కోరుచున్నాను. అలాగే ఎస్తేరు గురించి కూడా చూస్తే, ఎస్తేరు కూడా అలాగే కదా. ఆడు మరి పెదనాన్న ఎవరు అంటే పినతండ్రి ఎవరు? మొర్దెకై. పినతండ్రి ఎవరు? మొర్దెకై. అయితే అతను ఏం చేశారు? వాళ్ళు కూడా అక్కడ అంటే తప్పుడు ఆజ్ఞలు తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలని ప్రయత్నం చేశారు? చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎస్తేరు రాణి ఏం చేసింది తెలుసా? ఉపవాసం ఉండి, నేనైతే రాజు దగ్గరికి వెళ్తాను, నేను అసలు యాక్చువల్ రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి? పెర్మిషన్ కావాలి. భార్యే, రాజు భార్యే. కానీ రాజు భార్య అయినప్పుడు కూడా రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి కావాలి? పెర్మిషన్ కావాలి, అనుమతి తీసుకోవాలి. అనుమతి ఇస్తేనే రాజు దగ్గరికి వెళ్ళాలి, రాణి అయినప్పటికీ. కానీ ఈ ఎస్తేరు రాణి ఏం చేసింది తెలుసా? అనుమతి తీసుకోలే. రాజు అనుమతి తీసుకోలేదు. ఏదైతేనేమి నా ప్రజల కోసం నా ప్రాణమైన ఇస్తాననేసి ధైర్యంగా మరి రాజు దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీ ఎవరు? ఎస్తేరు. ఆమె మీరు కూడా ఉపవాసం ఉండండి, గోనబట్ట కట్టుకొని ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాను, నేను రాజు దగ్గరికి వెళ్తాను, చనిపోయినా పర్వాలేదు కానీ నేను ఇశ్రాయేలు పక్షాన నిలబడతానని నిలబడినటువంటి వ్యక్తి ఎవరు? నిలబడిన స్త్రీ ఎవరు? ఎస్తేరు. ఏదైతే ఏమంటారు తాకీదు అంటే అర్థం ఏంటంటే చట్టం. ఏదైతే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీ దాకా మరి విగ్రహాన్ని ఏమంటారు నమస్కారం చేయకపోతే సంపాలి అన్నాడు చట్టం ఏదైతే తీసుకొచ్చారో, ఆ చట్టాన్ని ఎవరైతే తీసుకొచ్చినోడికి ఏమైంది? ఆడే చనిపోయాడు. మరి ఆ కార్యం ఎవరి ద్వారా జరిగింది? ఎస్తేరు రాణి ద్వారా జరిగింది. అందుకబట్టి ఎస్తేరు రాణి సామాన్యురాలు కాదు. తర్వాత మరొక స్త్రీ చూద్దాం, చూసిన తర్వాత మనం ముగిద్దాం. ఇక్కడ టైం ఎక్కువ అవుతుందేమో. రైట్. 1 సమూయేలు 25వ అధ్యాయము 2-3. కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెలు బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాల్. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు ఎవరు? అబీగయీలు. భర్త పేరేటి? నాబాలు ఎలాంటి వాడట? మోటువాడు, దుర్మార్గుడు. చూడండి, భర్త ఎలాంటి వాడు? మోటువాడు, దుర్మార్గుడు. కానీ నా అబీగయీలు ఎలాంటిదట? అది సుబుద్ధి గలది. సుబుద్ధి అంటే మంచి గుణం. తర్వాత రూపసి అంటే మంచి అందగత్తె మరియు మంచి గుణం కలిగినటువంటి స్త్రీ ఎవరు? అబీగయీలు. అయితే ఈ అబీగయీలు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనసు అంటే, అబీగయీలు కర్మేలు కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ కుటుంబం ఎవరంటే నాబాలు. ఈ నాబాలు గొప్ప ధనవంతుడు. కర్మేలు ప్రాంతంలో, కొండల ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఆ టైంలో దావీదు సొలొమోను చేత తరమబడుతున్నటువంటి సందర్భాలలో సొలొమోను దయ్యము సౌలు దయ్యము పట్టినప్పుడు, సోకినప్పుడు ఈ సౌలు దావీదుని ఏం చేస్తున్నాడు?
చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ దావీదు కర్మేలు ప్రాంతంలో, కొండ ప్రాంతంలో దాక్కోవడానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ కొండ ప్రాంతంలో దాక్కున్నటువంటి సందర్భాలలో నాబాలుకు సంబంధించిన గొర్రెలు, మేకలు ఆ ప్రాంతం అంతా మేతకు తీసుకొచ్చినప్పుడు ఆ రాత్రి పూట అక్కడ ఉండేటప్పుడు చుట్టూ ఆ మేకలకి, గొర్రెలకి సుమారుగా ఏమన్నాడు, గొర్రెలు ఏమన్నాడు, 3000 గొర్రెలు, 1000 మేకలు, అంటే మొత్తం ఎంత, 4000 గొర్రెలు మేకలు కలిపి 4000. 4000 అంటే తక్కువేటి, ఒక 100 మేకలే ఇంత కనబడుతుంది. 4000 అంటే గొర్రెలు 3000, మేకలు 1000, మొత్తం 4000. అవన్నీ కూడా కాపలా కాయాలంటే నాబాలు పనివారికి సాలలేదు. కానీ ఆ ప్రాంతంలో దాక్కోవడానికి ఎవరు, సౌలు నుండి భయంతో దాక్కోవడానికి వచ్చినటువంటి దావీదు ఆ మేకల, గొర్రెల చుట్టూ ఈరు పని వారితో కలిసి కాపలా కాసుకొని ఉండేవాడు. రాత్రిపూట ఏ తోడేళ్ళు ఆ మేకల మీద రాకుండా, ప్రమాదం జరగకుండా కాపలా కాస్తే ఒకరోజు ఏమైందంటే అతనికి ఆకలేసింది. తన పనివారు కూడా ఏమైంది, ఆకలేసినప్పుడు ఈ పనివాడు ఎవరు, వాళ్ళతో ఉన్నటువంటి తోటి దావీదుతో ఉన్నటువంటి వారు, దావీదు ఏమంటే వారితో మాట్లాడి, నీవు నాబాలు దగ్గరికి వెళ్ళు, నాబాలు చాలా ధనవంతుడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్తే మనం తినడానికి కొంత ఆహారమైన పంపిస్తాడేమో, కాబట్టి మీరు వెళ్ళండి అని దావీదు తన తోటి వారితో ఉన్నటువంటి చెప్పి పంపించాడు. అయిన పనివారు వెళ్ళారు. అంటే పనివారు అంటే అతనితో ఉన్నటువంటి వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విషయము నాబాలుతో మాట్లాడుతున్నారు. మా వాడు ఉన్నాడు, దావీదు గారు ఉన్నారు, అతను పెద్ద దేవుని మీద భయభక్తి కలిగిన వాడు, ఆస్తిపరుడు, తర్వాత ఈ రకంగా జరిగింది, ఆకలేస్తుంది, అన్నం కొద్దిగా ఏదో ఆహారం కూడా తయారు చేసి పంపించమని చెప్పారు అనేసి అంటే అతను ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? 9వ వచనం నుండి చూడండి. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి అతని మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దావీదు ఎవడు, యెస్సై కుమారుడు ఎవడు, తమ యజమానుని విడిసి పారిపోయిన దాసుడు, ఇప్పుడు అనేకులున్నారు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నాడు? దావీదు అంతటి గొప్పవాడిని దావీదు ఎవడు? చూడండి ఎంతగా ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఎవరు? నాబాలు. కర్మేలు ప్రాంతంలో ధనవంతుడు, ఆ ధనవంతుడు దావీదు గురించి మాట్లాడు. దావీదు ఎవడు? యెస్సై కుమారుడు ఎవడు? తన యజమానుడు పారిపోయినటువంటి వ్యక్తి ఈడే కాదు, ఎంతోమంది ఉన్నారు, ఈడేటి గొప్పోడా అని దావీదు గురించి మాట్లాడుతున్నాడు. చిన్నబుచ్చుకొని మాట్లాడినప్పుడు ఈ విషయము దావీదుకి ఇలాగన్నారు, దావీదు కోసము ఇలాగన్నారని దావీదు దగ్గర తోటిగా ఉన్నటువంటి వారు వెళ్ళి దావీదుకి చెప్పారు. చెప్పగానే దావీదుకి కోపం వచ్చింది. దావీదు కోపం వచ్చినప్పుడు ఏమని మాట్లాడంటే చూడండి 13వ వచనంలో, అంతటా దావీదు వారితో, మీరందరూ కత్తులను కొనుడనగా వారు కత్తులు ధరించుకొని దావీదును కూడా కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిసిరి. వీళ్ళందరూ ఎవరు చంపడానికి బయలుదేరారు? నాబాలుని. ఎందుకంటే దావీదు గురించి హీనంగా మాట్లాడినటువంటి నాబాలుని చంపడం కోసం, అతని వంశాన్ని కూడా మొత్తం కూడా సర్వనాశనం చేయడం కోసం బయలుదేరారు. దావీదుతో సహా పని వారందరూ బయలుదేరినప్పుడు నాబాలు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక పనివాడు అబీగయిల్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మా విరుగు దావీదు పనివారు వచ్చారు, దావీదు తోటివారు వచ్చారు, ఆహారం కావాలని అడిగినప్పుడు నాబాలేమో దావీదు ఎవడు, యెస్సై కుమారుడు ఎవడు అని ఘోరంగా మాట్లాడాడు. వాడు చంపడానికి వస్తున్నారు, మీ కుటుంబము నాబాలుని చంపడానికి వస్తున్నారు అని చెప్పగానే వెంటనే ఏమైపోయిందంటే ఆ స్త్రీ చూడండి, భర్త కోసం, కుటుంబం కోసం నిలబడిన స్త్రీ ఇక్కడ ఎవరు? అబీగయిల్.
వెంటనే ఏం చేసిందంటే కొన్ని మేకలు గొర్రెలు చంపి అన్నం వెంటనే సిద్ధం చేసింది. అన్నమంతా సిద్ధం చేసి ఆహారం అంతా సిద్ధం చేసి ఏం చేసిందంటే కొన్ని బంగారము ఆభరణాలు అవన్నీ తయారు చేసుకొని మరి దావీదు వస్తున్నాడని తెలియదు, ఏ రూట్లో దావీదు వస్తున్నాడో తెలుసుకొని మరి వెంటనే చాలా వేగంగా వెళ్ళిపోయింది. అంటే మరి నాబాల భర్త దగ్గర రాకమునిపే ఆ అబీగయీలు దావీదుని ఎదుర్కోవడానికి వెళ్ళి మరి సాష్టాంగ నమస్కారము అక్కడ చేసింది. 23వ వచనంలో చూస్తే అబీగయీలు దావీదును కనుగొని గార్దో మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగం సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసులైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాల్, మోటుతనం అతని గుణం. చూడండి చాలు. ఇక్కడ వెంటనే వెళ్ళిపోయి ఏం చేసింది, దావీదు వస్తున్నాడు తెలియని వెంటనే వెళ్ళిపోయి అడ్డగా నిలబడి వెంటనే దావీదు కాలికి సాష్టాంగ నమస్కారం చేసి ఏమని మాట్లాడింది తెలుసా? నా ఏలినవాడా అతని దోషాన్ని నా దోషంగా భావించు, అతను చేసిన తప్పుని నా తప్పుగా భావించు. అమ్మలు చూడండి, తప్పు చేసింది ఎవరు? నాబాలు. కానీ నాబాలు ప్రాణాన్ని కాపాడడం కోసము తన ప్రాణాన్ని పణంగా పెట్టుకొని వెళ్ళి భర్త తరపున క్షమాపణ కోరింది ఎవరు? అబీగయీలు. వెంటనే క్షమాపణ కోరుకుంది. మోటివాడు నాబాలు పేరే మోటివాడు, దుర్మార్గుడు. కాబట్టి వాడిని దృష్టిలో పెట్టుకుని కాదు, నా దృష్టిలో పెట్టుకొని నన్ను క్షమించండి, తప్పైపోయింది, నా భర్త తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అని క్షమాపణ కోరినటువంటి స్త్రీ ఎవరు? అబీగయీలు. మరి మీరు చేస్తున్నారా అమ్మలు? ఒకవేళ మీ భర్తలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు తప్పుని నా తప్పుగా అని మీరు ఎప్పుడైనా అంటున్నారా? ఆడే తప్పు చేశాడు, ఏదో చంపితే చంపండి అని మీరు అంటున్నారా? చెప్పండి అమ్మలు. అంబీన్ ఆడే రవాలో పెంచి ఒంగేరంజి అని ఇన్నిక పింతు బారలుండి అని నా పింతో బారలుండి సాన ఇంత మాటింబ అగాంతపో అని నా అని ఎర్సు బారలుంలి అని నా సాన్ ఇంత మాటింబ అగాంతపో అని ఇంత బారాలి కింజబ్బా తూవబ్బా అయ్య నాకు ఎలాంటి సంబంధము లేదని మీరు అంటున్నారా? కానీ ఇక్కడ చూడండి, అబీగయీలు తన భర్త కోసము, ఆమె భర్త కోసము మరి ప్రాణ పరిస్థితిలో ఉన్నటువంటి నాబాలును తన భర్తను కాపాడడం కోసమే ఈమె రంగంలో దిగి ఆమె క్షమాపణ కోరి నన్ను క్షమించండి, అతని తరపు నేను క్షమించండి, అతను మోటువాడు, దుర్మార్గుడు, ఆడ పేరే నాబాలు కాబట్టి క్షమించండి అని క్షమాపణ కోరిన తర్వాత దావీదు క్షమించాడు. ఆహార పదార్థాలను తిన్నాడు. తినేసిన తర్వాత ఇదిగో క్షమిస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. భర్తని కుటుంబ సభ్యులుగా నాబాలు కూడా ఏమి చేయకుండా, కుటుంబ సభ్యుడు ఏం చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి స్త్రీగా మీరు ఉన్నారా? నా భర్త పోతే పోనే తెలియతుబ్బా కైంబా తువబ్లిండి తువబ్బా ఆడ చేసిన తప్పుకి నాకెట సంబంధం అంటారు మీరు? అది విశ్వాసులకు మాదిరికరమైన స్త్రీలు కారు అమ్మలో అండంబా. అట మీ భర్తలు ఒకరు తప్పు చేస్తే భర్తల తరపున క్షమాపణ కోరే స్త్రీగా ఉండాలి. ఆ భర్తనే కాపాడే, భర్త ప్రాణాన్ని కాపాడే స్త్రీలుగా ఉండాలి, కుటుంబాన్ని కాపాడే స్త్రీలుగా ఉండాలి. మాదిరి ఎవరు? అబీగయీలు లాగా ఉండాలి మీరు. అంతేగాని ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ, ఎవరు తెలుసా? యోబు గ్రంథంలో కొన్నప్పుడు యోబు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే 2వ అధ్యాయము 9వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా,
దేవుని దూషించి మరణ కమ్ము నేను ఇది. ఈరోజు మాత్రం స్త్రీలు దేవుడు దేవుడు దేవుడు, నీవు అదే పట్టుకుని ఉంటావు. నీ కుటుంబం పోయింది, నీ ఆస్తి పోయింది, మేకలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, అన్నీ పోయినాయి, ఇల్లు పోయింది, సర్వనాశనం అయిపోయింది. మరి దేవుడే దేవుడు అని మాడకూడదు. నీవు దేవుని దూషించి చచ్చిపో అని శాపాలు పెట్టే స్త్రీలు చాలామంది ఉన్నారు. ఎవరు భార్య ఇది? ఎవరు భార్య అమ్మా? యోబు భార్యలాగా ఉండాలా, అబీగయీల్లాగా ఉండాలా? ఇప్పుడు మనమందరూ కూడా మీరందరూ అబీగయీల్లాగా భర్తను కుటుంబాన్ని కాపాడే స్త్రీలాగా ఉండాలా, భర్తను చచ్చిపోతే సేవని అని కోరుకున్నటువంటి యోబు భార్యలాగా మీరు ఉన్నారా? గమనించండి. బిర్నబా ఇంబ స్త్రీలు, మీ భర్తలు ఒకవేళ ఎలాంటి వారైనా సరే భర్తే, ఇంటికి ఒక హెడ్డలాగా, ఒక మూలస్తంభంలాగా వాళ్ళు ఉంటారు. భర్త చనిపోతే చనిపోని అని కోరుకునే స్త్రీలాగా ఉండకూడదు, యోబు భార్యలాగా ఉండకూడదు, నాబాలు భార్య అయినటువంటి అబీగయీల్లాగా ఉండాలి. ఆ రకంగా ఉన్నట్టుగా అయితే కుటుంబాన్ని మీరు కాపాడిన వారు అవుతారు, మాదిరికరమైనటువంటి స్త్రీలుగా ఉంటారని కోరుకుంటూ, మరి ఉన్నాయి కానీ సమయాభావం వల్ల మనం ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి మనము మాట్లాడుకుందాం. ఈ వాక్యాన్ని మరి దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభు ఈ క్షణములో మాదిరికరమైనటువంటి విశ్వాసులకు మాదిరికరమైనటువంటి స్త్రీలు గురించి మనం నేర్చుకున్నాం. మోషే తల్లి, అలాగే దేవా మరి ఆ దెబోరా స్త్రీ, అలాగే ఎస్తేర్ అయితేనేమి, ఇక్కడ అబీగయీల్ అయితేనేమి, అలాంటి జీవితము కుటుంబాన్ని సంఘం కోసం నిలబడే స్త్రీలుగా ఉండాలని, అలాగే యోబు భార్యలాగా ఉండకుండా మరి మాదిరికరమైనటువంటి స్త్రీలుగా ఉండడానికి కావలసిన సహాయాన్ని అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని వినటం ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆశ్రదించి బలపరచ నడిపించమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.